వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరులో కాపు జేఏసీ నేత దాసరి రాము తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మామిళ్లపల్లి రైతులను కలిసి ధూళిపాల నరేంద్ర అనుచరుల దాడిపై వివరాలు తెలుసుకున్న ఆయన రైతులపై దాడులు చేయించడం దారుణమని మండిపడ్డారు. కాపు జనసేన కార్యకర్తలను అణగదొక్కుతున్నారని ఆరోపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. అలాగే కాపు కార్పొరేషన్ కు నిధులు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం కాపులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు కాపు సమాజం అండగా ఉంటుందని దాసరి రాము స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగ బలిజ కాపు జేఏసీ. ఈరోజు మన పొన్నూరు నియోజకవర్గం, పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామస్తులు మన వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ నెల మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఇలా ఊరికొచ్చి వీళ్ళు అంత రైతులు వీళ్ళు నిలవుంచుకున్న మొక్కజొన్న పంట బస్తాలు షెడ్లో ఉంటే అవన్నీ కూడా అక్రమంగా ఉంచినాయని, వైఎస్ఆర్సీపీలో పోటీ చేసిన అంబటి మురళి గారు ఆ సరుకు ఆయన పెట్టుకున్నాడని, రైతుల దగ్గర తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకు అమ్ముకుందామని, ఇట్లాంటివన్నీ అభియోగాలు చేస్తూ దాదాపు ఒక రెండు బస్సుల పైన పోలీసులను తీసుకొచ్చి మరి అంత అవసరం ఏమొచ్చిందో మరి దాదాపు 50-75 మంది పోలీసుల్ని తీసుకొచ్చి అక్కడ మరి ధర్నాలు హడావుళ్ళు చేసి వీళ్ళ మీద ఎంఆర్ఓలు కంప్లైంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ చేత వీళ్ళ సరుకుని సీజ్ చేయించి ఆ గొడవని సీజ్ చేసే రోజున వీళ్ళు నిరసన తెలియజేస్తుంటే దాదాపు 100 మంది పోలీసులు తీసుకొచ్చి వీళ్ళని ఈడ్చి పక్క పడేసి సరుకుని సీజ్ చేసి వచ్చిన వాళ్ళల్లో ఎక్కడ ఏ గ్రామం అవుతారో తెలియదు.